జీవితంలో నేను వృద్ధిలోకి రావాలి అని కోరుకున్నవాడు గోవుకి ప్రదక్షిణము చెయ్యకుండా ఉండడు. గోవుకి తప్పకుండా ప్రదక్షిణం చేస్తాడు. దీన్ని ఎందుకు రూపకల్పన చేశామంటే, ప్రతిరోజు గోశాలకు వెళ్ళలేకపోవచ్చు, ప్రతిరోజు ఆవు దూడ అందుబాటులో లేకపోవచ్చు. ఈ గోవుని దూడని ఉన్న క్యాలెండర్ అక్కడ పెట్టుకొని 2 చేతులు జోడించి ఆవు దూడ అక్కడ ఉన్నాయి అన్న భావనతో ఆ శ్లోకం అక్కడ ఉన్నదాన్ని చదువుకుని ఒక్క ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చి మీరు ఒక చిన్న గిన్నెకో చెంబుకో బట్ట కట్టి దానికి కన్నం పెట్టి మీ కుటుంబాన్ని అంతటినీ రక్షించమని ప్రతిరోజు ₹1 ₹0.5 పావలా కాసో ఆ హుండీలో వేసి నెలకొక్కసారి మీరు ఆ హుండీలో చేరినటువంటి ద్రవ్యంతో కొంత గడ్డో చిట్టో తౌడో లేకపోతే గోవు తినడానికి పనికొచ్చే పచ్చిగడ్డో ఎండుగడ్డో ఏదో ఒకటి పట్టుకొని కనీసం నెలకి ఒక్కసారి, విశేషించి పౌర్ణమి తిథి వంటి తిథి నాడు గోశాలకు వెళ్ళి ప్రదక్షిణం చేసి మీరు 30 రోజులు మీ కుటుంబం తరపున హుండీలో వేసిన ద్రవ్యాన్ని గోశాల యొక్క అభ్యున్నతి కొరకు వినియోగిస్తే, నేను ఇది నా స్వార్థం కోసం తయారు చేసింది కాదు. ధర్మవర్ధిని సంస్థ వారు ఏదో లాభాపేక్షతో దీన్ని తయారు చేయలేదు. గోవులు వృద్ధిలోకి రావాలి, అందరూ వృద్ధిలోకి రావాలని తయారు చేసింది. మీరు హుండీలో వేసిన ద్రవ్యాన్ని మీ ఊళ్ళో ఎక్కడెక్కడ గోశాలలు ఉన్నాయో అక్కడికి ఒక్కసారి వెళ్ళండి. ఒక దేవాలయానికి వెళ్ళడం కన్నా గోశాలకు వెళ్ళడం చాలా చాలా గొప్పది. గోశాలకు వెళ్ళడం అలవాటు చేసుకోండి. మీరు, మీ పిల్లలు, మీ భార్య ఒక్కరోజైనా నెలలో ఒక పౌర్ణమో ఒక ఏకాదశో ఏదో ఒక తిథి పెట్టుకొని తప్పకుండా వెళ్ళి ఆవుకి దూడకి ప్రదక్షిణం చేసి మీరు హుండీలో ప్రతిరోజు వేసిన ద్రవ్యాన్ని గోశాలకి ఇచ్చేసేయండి. మీరు ద్రవ్యం ఇవ్వద్దు అని అనుకుంటే ఆవుకి పనికొచ్చేది, ఆవు తినేది, మీకు ఎంత ద్రవ్యం సమకూరిందో అంత ద్రవ్యంతో మీరు కొని పట్టుకెళ్ళి గోశాలకు ఇవ్వండి. గోవుల్ని పోషించడం గోశాలలకి తేలికవుతుంది. గోవులు వృద్ధిలోకి వస్తాయి. మీరు ప్రతిరోజు గోప్రదక్షిణం సశాస్త్రీయంగా చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఏ శ్లోకం చెప్పి ప్రదక్షిణం చెయ్యమని భీష్మాచార్యుల వారు చెప్తున్నారో ఆ శ్లోకాన్ని చెప్పి ప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాం. రోజు గోశాలకు వెళ్ళలేకపోయినా కేవలం ఆ క్యాలెండర్లోంచి ఈ ఫోటో ఉన్నటువంటి పేజీ అక్కడ పెట్టుకుని మీరు ఒక్క ప్రదక్షిణం చేసి హుండీలో 10 పైసలు వేయండి. 30 రోజులు అయిపోయిన తర్వాత పట్టుకెళ్ళి గోశాలకు ఇవ్వండి. నేను శాస్త్రాన్ని ధర్మాన్ని పరిపూర్ణంగా నమ్ముకున్నవాడిని. మిమ్మల్ని గోమాత కాపాడి తీరుతుంది. దేవతలందరూ కాపాడతారు. గోవు ప్రదక్షిణం సకల సుఖవృద్ధి కారకము. సాధారణంగా న్యాయశాస్త్రంలో ఒక వ్యక్తి మరణశయ్య మీద పడుకుని చెప్పినది ఏది ఉంటుందో అది తిరుగులేని సాక్ష్యంగా స్వీకరిస్తారు. భీష్ముడు నిజానికి అంపశయ్య మీద పడుకుని ఉండగా కృష్ణ పరమాత్మ వెళ్ళి చెప్పమని అడిగితే, నాకేం ఓపికంది, రక్తం అంతా కారిపోయింది, బాణాల పంజరం మీద పడుకుని ఉన్నాను, నేను ఏం మాట్లాడగలను, నాకు స్ఫురణలో ఉంది కానీ మాట్లాడలేను, శరీరం సహకరించదన్నాడు. నువ్వు వెళ్ళిపోతే ఇక ధర్మం చెప్పేవాడు లేడు. నీకు తెలిసినన్ని విషయాలు ఇక లోకంలో ఎవరికీ తెలియవు. నువ్వు చెప్పాలి. నీ శరీరమునకు బాధ కలగకుండా నేను వరమిస్తున్నాను, నువ్వు మాట్లాడమంటే లోకం కోసమని చెప్పి మాట్లాడాడు. మాట్లాడినది కూడా అనుశాసన పర్వంలో ఏదైనా భీష్ముడు మాట్లాడాడు అంటే మీరు దీని గురించి ఇంకా బుద్ధి పెట్టి ఆలోచించక్కర్లేదు. ఇది శాసనం. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి పాలకుల దగ్గర నుంచి పాలితుల వరకు అందరూ మీరు ఇది అమలు చెయ్యడానికి యోగ్యమైనది చెప్తున్నానని, శాసిస్తున్నానని చెప్పడానికి అనుశాసన పర్వంలో చెప్పాడు. అంటే ఆయనకేం కలిసి వస్తుంది? ఆయనకేం కలిసి రావడం కోసం చెప్పలేదు. అంపశయ్య మీద పడుకుని ఈ శ్లోకాలు చెప్పాడు అంటే గోప్రదక్షిణం ఎంత గొప్పదో, ఆ శ్లోకం ఎంత